మేడం, నోటి దుర్వాసన పోవాలంటే ఏం చేయాలి? సో ఇది చాలా పెద్ద ఇష్యూ చాలా మందికి. ఎందుకంటే వాళ్ళకి ఈ బ్యాడ్ బ్రెత్ ఉన్నప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడాలంటే కాన్ఫిడెన్స్ రాదు. అవును. చాలా చాలా భయపడుతుంటారు. ఎక్కడ స్మెల్ వల్ల వాళ్ళు దూరం అయిపోతారో ఆర్ ఎందుకంటే మీరు చూడండి యాడ్‌లో కూడా అలానే చూపిస్తారు. అవును. అరే నా దగ్గర సరిగ్గా స్మెల్ రావట్లే, అంటే ఈ మాట్లాడుతుంటే ఈ బ్యాడ్ స్మెల్ వస్తుంటే వాళ్ళు పక్కన జరిగిపోతున్నారు ఆర్ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది వాళ్ళకి. అవును. అంటే ఎవరితో అయినా మాట్లాడాలంటే కూడా ఓపెన్‌గా మాట్లాడలేదు, ఇలా ఇలా మాట్లాడతారు. ఇది ఎందుకు వస్తుంది అంటే మెయిన్‌గా బ్యాడ్ బ్రెత్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మౌత్ బ్రీదింగ్ వల్ల వస్తుంది. మౌత్ బ్రీదింగ్ అంటే కొంతమంది నాస్ట్రిల్స్ బ్లాక్ అయి ఉంటాయి. దానివల్ల వాళ్ళకి చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా నోట్తో గాలి తీసుకునే అలవాటు ఉంటుంది. నోట్తో గాలి తీసుకుంటుంటారు. వాళ్ళు మాట్లాడేటప్పుడు నోరు తెరిచే ఉంటుంది వాళ్ళది. వాళ్ళ నోస్తో గాలి తీసుకోవడం బంద్ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే బ్యాడ్ బ్రెత్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. ఎందుకంటే లోపల మన సలైవా ఏదైతే ఉంటుందో ఆ ఫ్లో ఉండదు వాళ్ళకి. సలైవా డ్రై అయిపోతుంది. ఆ డ్రై అయిపోవడం వల్ల స్మెల్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఏ ఫుడ్ తిన్నా మన సలైవా క్లీన్ చేస్తుంది. మనం నోరు క్లోజ్ చేసినప్పుడు సలైవా క్లీన్ చేస్తుంది. మీరు చూడండి, మీరు తినగానే మీకు సలైవా వస్తుంది. ఓకేనా? దాంతోనే మీ ఫుడ్ చూ చేస్తారు. మింగినాక కూడా మీ సలైవా మొత్తం క్లీన్ చేసుకుంటుంది నోట్ని. సో దీనివల్ల ఏంటంటే మీరు మౌత్ ఓపెన్ పెట్టడం వల్ల సలైవా డ్రై అయిపోయి ఫుడ్ అక్కడే అలానే ఉండిపోయి స్మెల్ వచ్చేస్తుంది అనమాట. సో దీనివల్ల మీరు ఎలా దీని నుంచి ఎలా బయటపడవచ్చు అంటే బ్యాడ్ బ్రెత్ ఉంది అండ్ మీరు అసలు మీ ప్రాబ్లం ఏంటి అంటే ఎందుకు వస్తుంది అని ఒకసారి డెంటల్ క్లినిక్ని విజిట్ అవుతే డెంటిస్ట్ చెప్తారు. మిమ్మల్ని అడుగుతారు కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. మీకు ఏమేమి హ్యాబిట్స్ ఉన్నాయి. కొన్నిసార్లు ఏంటంటే మౌత్ బ్రీదింగే కాదు, హ్యాబిట్స్ అంటే కొంతమంది పాన్, గుట్కా ఆర్ సిగరెట్ స్మోకింగ్, వీటి వల్ల కూడా బ్యాడ్ బ్రెత్ వస్తుంది. ఓకే, మీరు చూసారు కదా, వాళ్ళు తింటే మనం పక్కన కూడా కూర్చోలేం. ఓకే, అది కూడా బ్యాడ్ బ్రెత్ ఇస్తుంది. దెన్ కొంతమందికి ఏంటంటే మరీ ఎక్కువ లైక్ స్పైసీ ఫుడ్ ఆర్ గార్లిక్ కానీ ఆనియన్ కానీ టూ మచ్ వేసుకొని తింటారు. కొంతమందికి దానివల్ల కూడా స్మెల్ వస్తుంది. కొంతమందికి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఈ బ్యాడ్ బ్రెత్ వస్తుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ డెంటిస్ట్ రూల్ అవుట్ చేస్తారు మీకోసం. వీళ్ళు ఏం చేస్తారంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళరు, అదేదో స్ప్రే కొట్టుకుంటారు ఆర్ మౌత్ వాష్ చేస్తారు. అది ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు, వాళ్ళు అలానే కంటిన్యూ అవుతుంటారు. ఒకసారి మీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే కరెక్ట్గా అసలు మీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు మీకు బ్యాడ్ బ్రెత్ వస్తుంది అని కరెక్ట్గా వాళ్ళు గైడెన్స్ ఇస్తే మీరు కరెక్ట్ ప్రోడక్ట్ని వాడతారు. ఆర్ కొన్నిసార్లు వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకుంటే కూడా వస్తుంది బ్యాడ్ బ్రెత్. కొంతమంది అస్సలు వాటర్ తాగరు, సిప్ కూడా చేయరు, కొంచెం కొంచెం ఏదో ఎప్పుడో తాగుతారు. ఆ వాటర్ తాగకపోవడం వల్ల కూడా ఏంటంటే సలైవా ఫ్లో సరిగా ఉండదు. సో సలైవా ఫ్లో లేనప్పుడు బ్యాడ్ బ్రెత్ వస్తుంది. మీరు చూడండి, మార్నింగ్ లేవగానే మనకి బ్యాడ్ బ్రెత్ ఉంటుంది బ్రష్ చేయకన్నా ముందు. అది ఎందుకంటే సలైవా మనకి డ్రై అయిపోతుంది. ఓకే, మళ్ళీ మనం వాటర్ తాగితే నార్మల్ అయిపోతుంది, బ్రష్ చేస్తే నార్మల్ అయిపోతుంది. సో మనకి వాటర్ తాగడం వల్ల చాలా వరకు ఈ బ్యాడ్ బ్రెత్ అనేది, అంటే వాటర్ గార్గిల్ చేయడం వల్ల మెయిన్గా తినగానే వాటర్తో గార్గిలింగ్ చేసి చూడండి, మీకు చాలా వరకు ఈ బ్యాడ్ బ్రెత్ నుంచి బయటకు వస్తారు. ఇంకా వేరే ఏమున్నా ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు క్లియర్గా చెప్తారు దేనివల్ల వస్తుంది.